హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ ప్రాసెస్లో అదిరిపోయే టేస్ట్తో తోటకూర కర్రీని చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మరి తోటకూర కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూర కట్టల్ని తీసుకోండి. నేను చిన్న ఆకులున్న తోటకూర కట్టల్ని తీసుకున్నాను. తోటకూర కట్టలకి ఉన్న ఆకులని తెంపి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని కడుక్కోండి. ఆకులు కట్ చేసుకున్న తర్వాత ఇలా కడుక్కున్నామంటే అందులో ఉండే ఇసుక లాంటిది పోతుంది. కట్టలుగా ఉన్నప్పుడే కడిగామంటే అందులో ఉన్న ఇసుక పోదు. అందుకని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని వాటర్ని తీసుకొని ఇలా 2-3 సార్లు బాగా కడగండి. ఇలా తోటకూరని కడిగినప్పుడు అందులో ఉండే డస్ట్ మొత్తం వాటర్లోకి అడుగుకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాటర్ని వంపేయకుండా ఆకులని పైనుంచి ఇంకో గిన్నెలోకి తీసుకోండి. అప్పుడు డస్ట్ అంతా వాటర్లోనే ఉండిపోతుంది. ఇలా ఇంకో గిన్నెలోకి తోటకూరని తీసుకొని పెట్టుకున్న తర్వాత తోటకూర కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకోండి. ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. లేదా కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయల్ని తీసుకోండి. ఈ తోటకూర ఫ్రైలోకి ఎల్లిపాయల్ని ఎక్కువగా తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయల్ని ఇలా కాకుండా దంచి కూడా వేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోండి. మొత్తం తోటకూరని తీసుకోండి. ఇలా తోటకూరని మొత్తం తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్పూన్తో తోటకూరని కలపండి. ఇలా కలపకుండా మూత పెట్టేసి మగ్గించామంటే అడుగున ఉన్న ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు మాడిపోతాయి. అందుకని ఇలా బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇలా 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ మొత్తం కలుపుకోండి. ఇలా తోటకూర మగ్గేంత వరకు మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇలా మొత్తం మగ్గిన తర్వాతనే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేయండి. వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి తోటకూరని మగ్గించండి. తోటకూరని మగ్గించక ముందే ఉప్పు వేసుకున్నామంటే నీళ్ళు ఊరుతాయి. అప్పుడు తోటకూర బాగా ఫ్రై అవ్వదు. అందుకనే తోటకూర ఇలా బాగా మగ్గిన తర్వాత సాల్ట్ని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించండి. మనం తోటకూర ఆకుని తీసుకున్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది. తోటకూర ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా తోటకూర దగ్గరగా అయిపోయి మంచిగా మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోండి. లేదంటే ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తోటకూర ఫ్రైని ఇలా చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం తోటకూర ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఎండుమిర్చితో ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర కర్రీ. మీకు ఈ ప్రాసెస్లో తోటకూర కర్రీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.